సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నాని నటించిన సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. సరిపోదా శనివారం చాలా మంచి అంచనాల మధ్యన రిలీజ్ అయింది సినిమా. అంచనాలకు తగ్గట్టే బ్రహ్మాండమైన రెస్పాన్స్ కూడా కనిపించింది తెలుగు ప్రేక్షకుల నుండి. తెలుగు స్టేట్స్ వరకే కాదు, ఓవర్సీస్ నుండి కూడా సినిమాకి వండర్ఫుల్ రెస్పాన్స్ కనిపించింది. సరిపోదా శనివారం మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ముందు ఓవర్సీస్ కలెక్షన్స్ గురించే మాట్లాడుకోవాలి. ఆ తర్వాత మిగతా ఏరియాల దగ్గరికి రావాలి. ఎందుకంటే ఓవర్సీస్ లో నాని ప్రభంజనం కనిపించింది. ఈ సినిమాకి సంబంధించి కూడా నాని రేంజ్ మారుద్ది, లెవెల్ మారుద్ది, టాప్ హీరోల కేటగిరీలోకి వెళ్ళిపోతాడు. అంటే మార్కెట్ పరంగా, బిజినెస్ విషయంగా, కలెక్షన్స్ విషయంగా టాప్ హీరోల కేటగిరీలోకి వెళ్ళిపోతాడు అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోతే ఓవర్సీస్ వరకు మాత్రం నాని ఆల్రెడీ టాప్ హీరోల కేటగిరీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పొచ్చు. టాప్ హీరోల కేటగిరీకి సంబంధించి కొలమానం ఏమిటి అంటే ఆ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు టాక్ ఎప్పుడు వస్తుంది, టాక్ బాగుంటే వెళ్దాం లేకపోతే వద్దు అని ఆలోచించుకోకుండా ఆ హీరోని చూడటానికి థియేటర్స్ కి జనం తండోపతండాలుగా వచ్చేయటం, ఇబ్బడి ముబ్బడిగా ఓపెనింగ్ కలెక్షన్స్ ఇచ్చేయటం, రికార్డుల మీద రికార్డులు రాసి ఇచ్చేయటం. ఆ తర్వాత అంటే 2-3 రోజుల తర్వాత కంటెంట్ గురించి ఆలోచిద్దాం, అప్పటి వరకు హీరోకి ఇచ్చేద్దాం అని కలెక్షన్స్ ఇచ్చేయటం. అదే టాప్ హీరో కేటగిరీకి సంబంధించిన ప్రధానమైన కొలమానం. తెలుగు సినిమా మార్కెట్ కు సంబంధించి మూడో తెలుగు స్టేట్ ఓవర్సీస్ లో, అంటే ముఖ్యంగా నార్త్ అమెరికాని మూడో తెలుగు స్టేట్ కింద కన్సిడర్ చేసేయచ్చు. ఈ విషయం గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. తెలుగు సినిమా మార్కెట్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా నార్త్ అమెరికా కూడా బలమైన మార్కెట్ అయిపోయింది. ఆ మార్కెట్ లో ఊహించని విచిత్రాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే కొన్నిసార్లు నార్త్ అమెరికాలోనే కొన్ని తెలుగు సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఆ మూడో తెలుగు స్టేట్ లో మాత్రం నాని టాప్ హీరోల కేటగిరీలోకి వెళ్ళిపోయాడు. నాని సినిమా రిలీజ్ అయ్యింది అంటే నార్త్ అమెరికాలో ఆలోచించట్లేదు, ముందు సినిమాకి వెళ్ళిపోదామనే తెలుగు ప్రేక్షకులు క్యూ కట్టేస్తున్నారు, ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. సరిపోదా శనివారం మూవీకి చూసుకుంటే తెలంగాణలో కంటే, ఆంధ్రప్రదేశ్ లో కంటే, కర్ణాటకలో కంటే నార్త్ అమెరికాలో మైండ్ బ్లాస్టింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఫస్ట్ రోజున ప్రీమియర్స్ తోనే సినిమా $500,000 కు పైన కలెక్షన్లు చూసింది. నార్త్ అమెరికాలో నానికి వెరీ కామన్ థింగ్ అయిపోయింది ప్రీమియర్స్ తోనే $500,000 కలెక్షన్స్ చూడటం అనేది. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే నియర్లీ $9 లక్షలు ఉన్నాయి. శుక్రవారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేస్తుంది సినిమా. ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో $2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసే విధంగానే ఉంది. తనకు బలమైన మార్కెట్ లో సాలిడ్ గా కలెక్షన్స్ రాబడుతున్నాడు. అల్టిమేట్ గా ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తూ నార్త్ అమెరికా వరకు మైటీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు నాని. ఓవర్సీస్ వరకు సరిపోదా శనివారం మూవీకి జరిగిన బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 6 కోట్లు ఉంది. ఫస్ట్ రోజునే ఓవర్సీస్ కలెక్షన్స్ షేర్ చూస్తే 4.5 కోట్లు ఉంది. ఓపెనింగ్ డేనే 4.5 కోట్లు రావటం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్లతోనే ఓవర్సీస్ బిజినెస్ వరకు నియర్లీ 80% ఇన్వెస్ట్మెంట్ రికవరీ అయిపోయింది. శుక్రవారం నాడు రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది ఓవర్సీస్ వరకు. శనివారం నుండి లాభాలు మొదలవుతాయి. ఆదివారం నాడు లాభాల లెక్క పెరిగిపోద్ది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఓవర్సీస్ వరకు సరిపోదా శనివారం మూవీ అల్టిమేట్ బ్లాక్ బాస్టర్. ఓపెనింగ్ డే రోజున ఓవర్సీస్ వరకు మాత్రం సరిపోదా శనివారం మూవీ అదరగొట్టు వదిలిపెట్టేసింది. లోకల్ మార్కెట్ విషయానికి వస్తే 2 తెలుగు స్టేట్స్ లో వెరీ గుడ్ మంచి ఓపెనింగ్స్ ని సినిమా సాధించింది అని చెప్పొచ్చు. ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన నెంబర్స్ కాకుండా ట్రేడ్ ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సినిమా నుండి. ఎందుకంటే రిలీజ్ కు ముందు అంత మంచి బజ్ క్రియేట్ అయింది. ఎక్స్పెక్ట్ చేసినట్టు నెంబర్స్ పడుండకపోవచ్చు, కానీ ఏవైతే నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయో అవి మాత్రం వెరీ గుడ్ అనే చెప్పాలి. ఇదే ఫ్లో కంటిన్యూ అయితే చాలా స్మూత్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది 2 తెలుగు స్టేట్స్ లో కూడాను. చక్క 4 డేస్ వీకెండ్ దొరికింది. ఈ 4 రోజుల వరకు అయితే సినిమాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది అనే దానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సినిమా టాక్ కి సంబంధించి కొంచెం డివైడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆ డివైడ్ ఒపీనియన్స్ ఎఫెక్ట్ ఓవర్సీస్ వరకు మాత్రం ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి 2 తెలుగు స్టేట్స్ వరకు మాత్రం ఆ డివైడ్ ఒపీనియన్స్ ఎఫెక్ట్ కొంతవరకు ఉండే అవకాశం ఉంది. వివేక్ ఆత్రేయ సినిమా అంటే ఓ గమ్మత్తు ఉంటది. ప్రేక్షకుల్ని ఆయన 2 వర్గాలుగా చీల్చి పారేస్తాడు. ఒక వర్గానికి ఆయన తీసిన సినిమా బాగా నచ్చేస్తుంది, ఇంకో వర్గానికి ఆయన తీసిన సినిమాకి సంబంధించిన కంటెంట్ లో చాలా డౌట్లు కనిపిస్తా ఉంటాయి. అంటే
సందరానికి సినిమాకి సంబంధించి అదే జరిగింది. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీకి సంబంధించి కూడా ఆ విషయానికి లోటు లేకుండానే చేశాడు వివేక్ ఆత్రేయ. కొంతమంది స్ట్రాంగ్ గా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్యన చర్చలు మండే నాటికి, అంటే ఫస్ట్ మండే నాటికి ఓ కొలిక్కి వస్తాయి. అప్పుడు సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమిటి అనేది డిసైడ్ అవుద్ది. మన ఛానల్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన డివైడ్ ఒపీనియన్స్ గురించి మండే టెస్ట్ తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే తెలంగాణలో సినిమా నియర్లీ 3 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది ఫస్ట్ రోజున. ఇంతకంటే ఎక్కువ నెంబర్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. 4 కోట్లకు పైన షేర్ ఉంటది అని అందరూ అనుకోవడం జరిగింది. నియర్లీ 3 కోట్లు, అంటే టోటల్ నెంబర్ 3 కోట్ల వరకు కూడా రాలేదు. 2,75,00,000 పైన మాత్రమే సినిమా ఫస్ట్ రోజున తెలంగాణ నుంచి రిపోర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా ఫస్ట్ రోజున అరౌండ్ 3 కోట్ల షేర్ చూసింది. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఫస్ట్ రోజున ఇంకా పెద్ద నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ షోస్ కి పర్మిషన్ వచ్చింది. చాలా చోట్ల 6 o'clock షోలు, 7 o'clock షోలు పడ్డాయి. అయినప్పటికీ నెంబర్ 3 కోట్లు దగ్గరలో ఉండటం కొంచెం ఆలోచనలు పడేసిన వ్యవహారం అని చెప్పాలి ట్రేడ్ ని. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే డే అంతా కూడా ప్రతి షోకి మంచి రెస్పాన్స్ కనిపించింది ప్రేక్షకుల నుండి. పోతే బీసీ సెంటర్స్ లో మాత్రం పర్వాలేదనే రెస్పాన్స్ కనిపించింది. ఎర్లీ మార్నింగ్ షోస్ కి, ఈవినింగ్ షోస్ కి మాత్రం అన్ని ఏరియాల నుండి ఇంప్రెసివ్ రెస్పాన్స్ కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ ని అవకాశం ఉన్న ప్రతి చోట వేశారు. కానీ ఏ సెంటర్స్ లో మాత్రమే సూపర్ రెస్పాన్స్ కనిపించింది. బీసీ సెంటర్స్ లో అనుకున్నంత ఎఫెక్టివ్ రెస్పాన్స్ అయితే కనిపించలేదు. పోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈవినింగ్ షోస్ కి మాత్రం రెస్పాన్స్ టెర్రిఫిక్ గా కనిపించింది. ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కి చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 6 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 9 కోట్లు ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా అన్ని ఏరియాలో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 11.5 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 20 కోట్లు ఉంది. మిగతా లాంగ్వేజెస్ లో కూడా సినిమా రిలీజ్ అయింది, కానీ ఆ లాంగ్వేజెస్ నుంచి అంత ఎఫెక్టివ్ రెస్పాన్స్ అయితే కనిపించలేదు. కర్ణాటకలోను, ఓవరాల్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా సినిమా రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 1 కోటి మాత్రమే ఉంది ఫస్ట్ రోజున. సరిపోదా శనివారం మూవీకి ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి జరిగిన బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 40 కోట్లు ఉంది. ఫస్ట్ రోజునే సినిమా నియర్లీ 12 కోట్ల షేర్ చూసింది. అంటే ఇంప్రెసివ్ స్టార్ట్ అనే చెప్పాలి. దాదాపు 28% ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ రోజునే రికవరీ అయింది. గ్రేట్ స్టార్ట్ ఇది. ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల వరకు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేసారంటే చాలు. చాలా ఏరియాలో సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. కంటెంట్ సంగతి పక్కన పెడదాం, సినిమాకి ఇంత మంచిగా ఓపెనింగ్స్ రావడానికి మాత్రం ప్రధానమైన కారణం నాని. సినిమాలో కష్టపడి నటించడం వరకే కాదు, తను నటించిన సినిమాని ప్రమోట్ చేయడానికి సంబంధించి కూడా నాని చాలా శ్రద్ధగా ఉంటాడు. చాలా ఓపికగా సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అతని ఓపిక, అతని శ్రద్ధ, అతని డెడికేషనే సినిమాని సగం సేల్ చేసేస్తుంది, సగం సేవ్ చేసేస్తుంది. ఈ సినిమా కూడా ఆ అడ్వాంటేజ్ బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ హిట్ స్టేటస్ తీసేసుకుంటది. ఆ పైన హిట్ రేంజ్ ఎంత పెద్దగా ఉంటది అనేది డిసైడ్ అవ్వాలి. ఆ మ్యాటర్ ని సినిమాలో ఉన్న కంటెంట్ నిర్ణయిస్తుంది. మండే రోజున ఆ విషయానికి సంబంధించి స్పష్టత వస్తుంది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.